ఇక పత్రికల్లో వచ్చిన ప్రధానమైన వార్తలు చూద్దాం. నమస్తే తెలంగాణలో తప్పుడు కేసులే రేవంత్ ఫార్ములా శీర్షికన ప్రధాన వార్త కనిపిస్తోంది మనకు. ఇప్పటికే కేటీఆర్పై 14 అక్రమ కేసుల బనాయింపు, హరీష్పై మరో 7, కాళేశ్వరం కమిషన్తో వేధింపులు, ప్రశ్నిస్తున్నలపై కేసులు పెట్టిస్తున్న ముఖ్యమంత్రి. ఈ రేసుపై విచారణ పేరిట కేటీఆర్కు ఏసీబీ నోటీసులు. నేటి విచారణకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హాజరు. మిస్ వరల్డ్తో రాష్ట్రం పరువు తీసిన కాంగ్రెస్ సర్కార్. ఫార్ములా ఈతో రాష్ట్రానికి 700 కోట్ల పెట్టుబడులు అయినా రాజకీయ కక్షతో ఈ రేసు రద్దు, ఉల్టా కేసులు అంటూ ఈ వార్త కనిపిస్తోంది. అన్నిటికంటే ముఖ్యంగా ఈరోజు ఫార్ములాకు సంబంధించిన రేసు కేసులో రాష్ట్ర ప్రభుత్వం అక్రమ కేసులు బనాయించి ఏ విధంగా కక్ష సాధింపులకు గురి చేస్తుందో అంశానికి సంబంధించిన వార్త ఇది. ఈరోజు జరగబోతున్న ఏసీబీ విచారణకు కేటీఆర్ గారు హాజరవుతానని ఇప్పటికే ప్రకటించిన సందర్భాన్ని మనం చూసాం. ఈరోజు 10 గంటలకు ఆయన ఏసీబీ విచారణకు హాజరు కాబోతున్నారు. అయితే ఇలాంటి అక్రమ కేసులతో తాము తలొగ్గేది లేదని, తెలంగాణ ప్రజల గొంతుకై తప్పకుండా ప్రభుత్వాన్ని, ప్రజా వ్యతిరేక ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూనే ఉంటామని కేటీఆర్ గారు చాలా స్పష్టంగా చెప్పిన సందర్భాన్ని మనం చూసాం. గతంలో కూడా ఆయన ఏసీబీ విచారణకు సహకరించారు. ఈ రోజు కూడా తప్పకుండా విచారణకు సహకరిస్తాం. అయితే రాష్ట్ర ప్రభుత్వం గత ఏడాదిన్నర కాలంగా ఏ విధంగానైతే ప్రజా వ్యతిరేక పరిపాలన కొనసాగిస్తూ ప్రభుత్వానికి సంబంధించి ఆదాయానికి కూడా పూర్తి స్థాయిలో గండి కొడుతూ రాష్ట్రాన్ని దివాలా తీస్తూ ఇలాంటి అక్రమ కేసులతో కాలం వెల్లదీసే ప్రయత్నం చేస్తుందనే విమర్శలు పెద్ద ఎత్తున వినిపిస్తున్న సందర్భాన్ని కూడా మనం చూస్తూ ఉన్నాం. వాస్తవానికి ఫార్ములా ఈ రేస్ అనేది తెలంగాణ ప్రతిష్టను, హైదరాబాద్ ప్రతిష్టను విశ్వవ్యాప్తం చేసింది. హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ను విశ్వవ్యాప్తం చేయడంలో అత్యంత కీలక పాత్ర పోషించారు మంత్రి కేటీఆర్ గారు. అనేక దేశాల్లో కూడా పెద్ద ఎత్తున హైదరాబాద్కు సంబంధించి అలాగే తెలంగాణకు సంబంధించిన చర్చ జరిగింది. ఫార్ములా ఈ రేసు వల్ల ఏకంగా 700 కోట్లకు పైగా భారీ పెట్టుబడులు, గతంలో భారీ ప్రయోజనాలు తెలంగాణకు లభించిన సందర్భం, అలాగే 1000 కోట్ల పెట్టుబడులు కూడా వచ్చాయి. కేవలం ఫార్ములా ఈ రేసు జరుగుతున్న సందర్భంలోనే 700 కోట్ల రూపాయల ప్రయోజనం రాష్ట్ర ప్రభుత్వానికి, రాష్ట్ర ఆదాయానికి చేకూరిన సందర్భం. దానికి అదనంగా అదనపు 1000 కోట్ల రూపాయలు పెట్టుబడులు వచ్చినాయి. దానికి కొనసాగింపుగా కూడా హైదరాబాద్ అనేది ఒక గ్రీన్ ఎనర్జీకి సంబంధించిన మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్లో కూడా పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు కల్పించడం ద్వారా ఒక అక్షయ పాత్రగా తెలంగాణ యువతకు ఉపాధి అవకాశాల అక్షయ పాత్రగా తెలంగాణ తీర్చిదిద్దిన ఈ తరుణంలో ఈ రేసును రద్దు చేయడం అంటే తెలంగాణ యువతకు సంబంధించిన అవకాశాలకు గండి కొట్టడం, యువతకు వెన్నుపోటు పడడమే అనే విమర్శలు కూడా పెద్ద ఎత్తున వినిపించిన సందర్భం. ఓవైపు ఐటీ, మరోవైపు ఫార్మా, ఇంకోవైపు ఈ గ్రీన్ ఎనర్జీకి సంబంధించిన రంగంలో కూడా హైదరాబాద్ను, తెలంగాణను ఒక డ్రీమ్ డెస్టినేషన్గా, పెట్టుబడులకు ఒక స్వర్గధామంగా తీర్చిదిద్దాలనే ఒక సమున్నతమైన ఆలోచనతో, సమున్నతమైన లక్ష్యంతో కేటీఆర్ గారు ప్రారంభించిన ఈ ప్రస్థానం ఏదైతే ఉందో పెద్ద ఎత్తున ఫలితాలు సాధించింది. కానీ అర్ధాంతరంగా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే దాన్ని రద్దు చేయడంతో ఆ ప్రయోజనాలు తెలంగాణకు లభించకుండా పోయాయి. దీనికి అదనంగా వీటిపై కక్ష సాధింపులో భాగంగా అనేక రకాల కేసులు పెట్టడం, వేధించాలనే ప్రయత్నాలు ఏవైతే జరుగుతున్నాయో ఇవన్నీ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం గతంలో ఇచ్చిన హామీలు ఏవైతే ఉన్నాయో ఆ హామీలు అమలు చేయలేక మాత్రమే బీఆర్ఎస్ నేతలపై ఇలాంటి కమిషన్లు కావచ్చు, ఇలాంటి అక్రమ కేసులతో ప్రభుత్వం ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తుంది. కానీ ఎట్టి పరిస్థితుల్లో కూడా ఉద్యమ సందర్భంలో కూడా అనేక రకాల కేసులు ఎదుర్కొన్నాం, ఇంతకంటే తీవ్రమైన నిర్బంధాన్ని ఎదుర్కొంటున్నాం. కాబట్టి వాటిని అధిగమించి తెలంగాణను సాధించాం. కాబట్టి ఇలాంటి కేసులు తమనేమీ చేయలేవు, ప్రజల కోసం పని చేస్తూనే ఉంటాం, ప్రజల పక్షాన పోరాడుతూనే ఉంటామని ఇప్పటికే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు చాలా స్పష్టంగా కుండబద్దలు కొట్టారు. రాష్ట్ర ప్రభుత్వానికి కూడా హెచ్చరిక చేశారు. తప్పకుండా ప్రభుత్వం నిజంగానే ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే ఎన్నికల్లో ఇచ్చిన హామీల అమలు దిశగా ప్రయత్నం చేయాలి తప్ప అటెన్షన్ డైవర్షన్ టాక్టిక్స్తో ప్రజలను ఎంతో కాలం మభ్యపెట్టలేరు. తప్పకుండా ప్రజాక్షేత్రంలో ప్రభుత్వానికి గుణపాఠం తప్పదని కేటీఆర్ గారు చాలా స్పష్టంగా హెచ్చరించిన సందర్భాన్ని కూడా మనం చూసాం. ఇక మరో కీలకమైన వార్త కనిపిస్తోంది. పైసలు లేవు, ప్రకటనే భరోసా. రైతు భరోసా పంపిణీ వాయిదా యోచన ఎప్పుడనేది ప్రకటించే అవకాశం ఇవాళ ఉంది. తేదీ ప్రకటిస్తే రైతులు నోరెత్తరనే భావన. పంచాయతీ ఎన్నికలకు అలాగే భరోసాకు లింక్. ఈ నెలాఖరు నుంచి పంపిణీకి కసరత్తు అంటూ ఈ వార్త కనిపిస్తోంది. రైతు భరోసాకు సంబంధించి కూడా పెద్ద ఎత్తున రైతాంగంలో ఆందోళన వ్యక్తమవుతున్న సందర్భాన్ని కూడా మనం చూస్తున్నాం. గత వానాకాలం సీజన్కు సంబంధించిన రైతు భరోసా కూడా అందలేదు, పెట్టుబడి సాయం అందలేదని రైతాంగం తీవ్రమైన ఇబ్బందులు పడ్డ పరిస్థితి. పెట్టుబడి సాయం అందక వారంతా కూడా అప్పుల పాలైన సందర్భాన్ని మనం చూసాం. ఈసారైనా వానాకాలానికి సంబంధించిన రైతు భరోసా అందుతుందా లేదా అనే ఆందోళన ఇప్పటికీ రైతాంగంలో వ్యక్తమవుతుందనే కథనం మనకు ఇక్కడ ప్రధానంగా కనిపిస్తూ ఉంది. గత సీజన్కు సంబంధించిన రైతు భరోసా కావచ్చు, పెట్టుబడి సాయానికి సంబంధించి కూడా కేవలం సగం మాత్రమే అందింది, మిగతా రైతులకు అందలేదనే ఆవేదన, ఆందోళన, అలాగే ఆర్థిక ఇబ్బందులు
మిగతా వర్గాలకు సంబంధించిన రైతులకు కూడా ఉన్న పరిస్థితి. ఈసారి మరోసారి సీజన్ ప్రారంభమైన నేపథ్యంలో ఈ వానాకాలం రైతు భరోసానైనా ప్రభుత్వం అందిస్తుందా లేదా అని అందరూ ఎదురు చూస్తున్నారు. అయితే ఈరోజు ఎప్పుడు ఇచ్చేది ఈరోజు ప్రకటించే అవకాశం ఉందనే కథనం ఇది. అయితే తేదీ ప్రకటిస్తే రైతులు నోరెత్తరనే భావనతో రాష్ట్ర ప్రభుత్వం ఉన్నట్టుగా ఈ కథనం కనిపిస్తూ ఉంది. కానీ రైతాంగంలో అయితే ఆందోళన వ్యక్తమవుతున్న పరిస్థితి. ఎందుకంటే తడిసి మోపెడవుతున్న పెట్టుబడి భారాన్ని మోయలేక రైతాంగం తీవ్ర అవస్థలు పడుతున్నారు, ఇబ్బందులు పడుతున్నారు, ఆర్థికంగా చితికిపోతున్నారు. అనేక మంది రైతులు ఇప్పటికే 500 మందికి పైగా అన్నదాతలు ఆత్మహత్యలు చేసుకున్న సందర్భాన్ని కూడా మనం తెలంగాణ వ్యాప్తంగా గత ఏడాదిన్నర కాలంలో చూసాం. ఈ క్రమంలోనే దశాబ్దాల కాలం పాటు తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ వ్యాప్తంగా కూడా ఉన్న ఈ ఇబ్బందిని దృష్టిలో ఉంచుకునే తెలంగాణ రైతులకు ఎలాంటి కష్టం రాకూడదు, పెట్టుబడికి సంబంధించి వారు అప్పుల పాలు కాకూడదు, బ్యాంకులు అలాగే షావుకారుల చుట్టూ కావచ్చు ఇతర ఇబ్బందులు పడకూడదనే ఆలోచనతోటే గతంలో ఈ పథకాన్ని ప్రవేశపెట్టిన సందర్భం మనకు కనిపించింది. కేసీఆర్ రైతు వేదికల్లో రేవంత్ సర్కార్ పండుగ అంటూ వార్త. రైతుల సంఘటితం కోసం కేసీఆర్ ఆరాటం. 2601 రైతు వేదికల్ని కట్టించిన నాటి సీఎం అంటూ ఈ వార్త. ఇప్పుడు వాటిలో రేవంత్ సర్కార్ రైతు నేస్తం, పైసా ఇవ్వకుండా ఏఈఓలపై ప్రోగ్రాం భారం అంటూ ఈ వార్త కూడా మనకు కనిపిస్తోంది. రైతు వేదికలు ఏవైతే గతంలో నిర్మించారో ఆ రైతు వేదికలు ఇప్పుడు రైతు నేస్తం కార్యక్రమానికి రాష్ట్ర ప్రభుత్వం ఉపయోగించుకుంటుంది. వాస్తవానికి ఒక సమున్నతమైన ఆలోచనతో ఆ రోజు రైతు వేదికలు నిర్మించిన పరిస్థితి. వాటిని ఇటీవలి కాలంలో నిర్వీర్యం చేశారు. అయితే ఇప్పుడు మళ్ళీ రైతు నేస్తం కార్యక్రమానికి వాటినే రాష్ట్ర ప్రభుత్వం వినియోగించుకోవాలనే ఒక నిర్ణయం తీసుకున్న పరిస్థితి. 2601 రైతు వేదికల్ని గతంలో ముఖ్యమంత్రిగా కేసీఆర్ గారు నిర్మించారు. తెలంగాణ వ్యాప్తంగా కూడా రైతులు సంఘటితంగా ఒక దగ్గర కూర్చొని వారి సమస్యలను పరిష్కరించుకునేందుకు, కలిసి మాట్లాడుకునేందుకు, కలిసి చర్చించుకునేందుకు, అలాగే ప్రభుత్వానికి సంబంధించిన విధానపరమైన నిర్ణయాల అమలులో కూడా వ్యవసాయ అధికారులు వచ్చి సూచనలు సలహాలు ఇచ్చేందుకు, అలాగే ప్రభుత్వ పాలసీల ఇంప్లిమెంటేషన్లో కూడా రైతాంగాన్ని మరింత చైతన్యవంతులు చేయడం ద్వారా వారికి ప్రయోజనాలు చేకూరే విధంగా రైతు వేదికల నిర్మాణం జరిగింది. తెలంగాణలో జరిగిన ఈ రైతు వేదికలు అనేవి దేశంలోని అనేక రాష్ట్రాలకు కూడా ఆదర్శంగా నిలిచిన పరిస్థితిని మనం చూసాం. అనేక రాష్ట్రాల్లో కూడా తెలంగాణ మోడల్ ఇంప్లిమెంట్ చేస్తూ అక్కడ కూడా ఇలాంటి కార్యక్రమాలను ఆయా ప్రభుత్వాలు చేపట్టాయి. రైట్, మరో కీలకమైన వార్త కనిపిస్తుంది. 42% బీసీ కోటాతో ఎన్నికలు జరపాలి, స్థానికంలో రిజర్వేషన్ అమలు చేయాలి, కామారెడ్డి డిక్లరేషన్, కులగణన మోసం, ఓట్ల కోసమే కాంగ్రెస్ నాటకాలు అంటూ వార్త కూడా మనకు కనిపిస్తూ ఉంది. అలాగే ప్రశ్నించిన కేటీఆర్ పై 14 కేసులు అంటూ నిన్న ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు కూడా చాలా సూటిగా ప్రశ్నించారు. రాష్ట్రంలో సీఎం రేవంత్ ప్రతీకార పాలన నడుస్తుందని ఆయన తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తిన పరిస్థితి కూడా కనిపించింది. అణచివేతలు, దౌర్జన్యాలు, కుట్రలే విధానం, ఫార్ములా ఈ రేసుతో పెరిగిన రాష్ట్ర ప్రతిష్ట, ఈ రేసు రద్దుతో తెలంగాణకు తీరని అన్యాయం, బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ధ్వజం అంటూ ఈ కథనం కూడా కనిపిస్తోంది. ప్రశ్నించిన గొంతులను నొక్కే ప్రయత్నం జరుగుతోంది. ఈ క్రమంలోనే రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన ప్రజా వ్యతిరేక నిర్ణయాలపై ప్రశ్నిస్తున్న కేటీఆర్పై ఏకంగా 14 కేసులు ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం పెట్టిన నేపథ్యంలో దాన్ని సూటిగా ప్రశ్నిస్తూ ప్రభుత్వ అణచివేత చర్యలను, అలాగే ప్రశ్నించే గొంతుకలను అణచివేయాలని రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలను ఇకనైనా మారుకోవాలని బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరించిన అంశానికి సంబంధించిన వార్త మనకు ఇక్కడ కనిపిస్తూ ఉంది. పేజ్లో నమస్తే తెలంగాణలో మనకు తప్పుడు కేసులే రేవంత్ ఫార్ములా శీర్షికన వార్త కనిపిస్తూ ఉంది. ఏ పోలీస్ స్టేషన్లలో ఎప్పుడు కేటీఆర్ గారిపై అక్రమ కేసులు బనాయించిందో రాష్ట్ర ప్రభుత్వం అనే అంశానికి సంబంధించిన కథనం నమస్తే తెలంగాణలో కనిపిస్తోంది. సైఫాబాద్, ఉట్కూర్, అలాగే మొయినాబాద్, నక్రేకల్, అలాగే ఇతర పోలీస్ స్టేషన్లలో నమోదైన కేసులకు సంబంధించిన వివరాలు కూడా కనిపిస్తున్నాయి. 18 నెలల పాలనలో కేటీఆర్పై 14 కేసులు అంటూ ఈ వార్త కూడా కనిపిస్తోంది. అలాగే హైదరాబాద్లో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన ఫార్ములా ఈ రేసుకు సంబంధించిన ఫోటో ఐటమ్ కూడా కనిపిస్తుంది. అయితే ఫార్ములా ఈ రేస్ కేసు, ప్రశ్నలు సమాధానాలు అంటూ మరో కథనం కూడా కనిపిస్తోంది. ఫార్ములా ఈ రేస్ అంటే అసలు ఏంటి, దీనికి సంబంధించిన నిర్వహణ వల్ల తెలంగాణకు జరిగే ప్రయోజనం ఏంటనే అంశానికి సంబంధించిన కథనం కూడా ఉంది. తప్పకుండా అందరూ ఇది చదవాల్సిన కథనం ఇది. ఇప్పటివరకు రేసులు ఎక్కడెక్కడ జరిగాయి, అలాగే ఫార్ములా ఈ రేస్ వల్ల లాభాలేంటి, హైదరాబాద్కు రేసు ఎలా వచ్చింది, హైదరాబాద్కి రేసు ఎందుకు వచ్చింది, రేసు ఎందుకు ఇక్కడే నిర్వహించారు, ఫార్ములా ఈ రేసుకు సంబంధించి 55 కోట్లను ఏ విధంగా అక్కడి నిర్వాహకులకు పంపించారు, ఇప్పటికి కూడా అక్కడ పంపించిన నిధులు ఏవైతే ఉన్నాయో అవి ఫార్ములా ఈ రేసుకు సంబంధించిన నిర్వహణ సంస్థ ఖాతాలో ఇప్పటికి కూడా ఉన్న పరిస్థితి. రాష్ట్ర ప్రభుత్వం వాటిని వెనక్కి రప్పించాలని ఇప్పటికే కేటీఆర్ గారు డిమాండ్ చేశారు. అవి వెనక్కి రప్పించలేక తనపై అనవసరమైన అభాండాలు మోపుతున్నారు, కేవలం రాజకీయ కక్ష సాధింపులో భాగంగానే ఇదంతా కూడా చేస్తున్నారని ఆయన కుండబద్దలు కొట్టిన సందర్భాన్ని కూడా మనం చూసాం. విదేశీ కరెన్సీలో ఎందుకు పంపారనే ప్రశ్న కూడా స్పష్టమైన సమాధానం ఉంది. తెలంగాణకు జరిగిన నష్టం
అని ప్రభుత్వం చెప్తున్న వాదన పూర్తిగా తప్పు అనే అంశానికి సంబంధించిన వార్త కూడా కనిపిస్తుంది. కేటీఆర్పై ఏసీబీ కేసు ఎందుకు పెట్టారనే అంశానికి సంబంధించిన కథనం కూడా ఇక్కడ కనిపిస్తుంది. వాస్తవానికి ఇలాంటి కేసులను పెట్టడం అనేది కేవలం రాజకీయ కక్ష సాధింపు, పొలిటికల్ వెండేటా మాత్రమేనని తెలంగాణ సమాజంలో కూడా పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్న పరిస్థితి. అన్నిటికంటే ముఖ్యంగా తెలంగాణ యువతలో కూడా ఇది పెద్ద ఎత్తున చర్చకు దారితీస్తున్న సందర్భం. ఎందుకోసమంటే తెలంగాణ సాధించుకున్న సందర్భంలో 2014లో పెద్ద ఎత్తున అప్పుడున్న అప్రిహెన్షన్స్ కావచ్చు, అపోహలు కావచ్చు, తెలంగాణ ఏర్పడితే తెలంగాణలో ఉన్న పరిశ్రమలు పారిపోతాయి, పెట్టుబడులు తరలిపోతాయి, ఉపాధి అవకాశాలు పడిపోతాయి, తగ్గిపోతాయి, తెలంగాణ ఆర్థికంగా చితికిపోతుందనే ఒక వాతావరణాన్ని సృష్టించే ప్రయత్నం, రకరకాల కుట్రలు కూడా జరిగిన పరిస్థితి. అలాంటి సందర్భాన్ని పూర్తిగా పటాపంచలు చేసి పెట్టుబడిదారుల్లో ఒక విశ్వాసాన్ని కల్పించారు మంత్రిగా, భారీ పరిశ్రమల శాఖ మంత్రిగా కేటీఆర్ గారు. అలాగే ఐటీ శాఖ మంత్రిగా కేటీఆర్ గారు తీసుకున్న అనేక విప్లవాత్మకమైన నిర్ణయాల నేపథ్యంలోనే కేవలం దేశంలోని పెట్టుబడిదారుల్లోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఉన్న దిగ్గజ కంపెనీలకు కూడా డ్రీమ్ డెస్టినేషన్గా తెలంగాణను మార్చిన సందర్భాన్ని మనం చూసాం. ఈ క్రమంలోనే అనేక రకాల ప్రతిష్టాత్మకమైన కంపెనీలకు హైదరాబాద్ వేదికగా నిలిచింది. లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులుగా తెలంగాణకు తరలి వచ్చాయి. లక్షలాది ఉద్యోగాలు, 25 లక్షలకు పైగా ఉద్యోగాలు ప్రైవేటు రంగంలో తెలంగాణ యువతకు కూడా దక్కిన పరిస్థితి. హైదరాబాద్కు సంబంధించి కూడా మనం ఒక మెట్రోపాలిటన్ సిటీ ఏ విధంగా విశ్వవ్యాప్తంగా ఒక విశ్వనగరంగా ఎదిగిందో మనం చూసాం. మౌలిక సదుపాయాలకు సంబంధించిన కల్పన కావచ్చు, అనేక కీలకమైన ఫ్లైఓవర్లకు సంబంధించిన నిర్మాణం కావచ్చు, అండర్ పాస్లకు సంబంధించిన నిర్మాణం కావచ్చు, అలాగే హైదరాబాద్ చుట్టూ కూడా ఇక్కడ విద్యుత్ సరఫరాలో అంతరాయం లేకుండా ముఖ్యమంత్రి కేసీఆర్ గారి దిశానిర్దేశంతో హైదరాబాద్ నెవర్ స్లీప్స్ అనే ఒక స్లోగన్ను తీసుకున్నారు. ముంబై నెవర్ స్లీప్స్ అనే ఏ విధంగానైతే ముంబైలో ఒక నినాదం ఉందో అదేవిధంగా హైదరాబాద్ నెవర్ స్లీప్స్ అంటూ హైదరాబాద్ చుట్టూ ఒక పవర్ గ్రిడ్ను ఏర్పాటు చేయడం ద్వారా పారిశ్రామిక అవసరాలు, అలాగే గృహాలకు సంబంధించిన అవసరాలకు ఏ విధమైన విద్యుత్ అంతరాయం లేకుండా కూడా పటిష్టమైన చర్యలు తీసుకున్న పరిస్థితి. దీనికి తోడుగా శాంతి భద్రతల నిర్వహణలో కూడా అత్యంత పగడ్బందీగా వ్యవహరించారు. ఒక సమగ్రమైన ప్రణాళికలో భాగంగానే హైదరాబాద్ ఒక పెట్టుబడులకు స్వర్గధామంగా మారింది. ఈ క్రమంలోనే ఫార్ములా ఈ వంటి కీలకమైన రేసును హైదరాబాద్లో నిర్వహించడం ద్వారా అది దేశవ్యాప్తంగానే కాకుండా ప్రపంచవ్యాప్తంగా కూడా పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. హైదరాబాద్ అనే పేరు ఒక బ్రాండ్ విదేశాల్లో కూడా పెద్ద ఎత్తున చర్చ జరగడం ద్వారా ఆ కంపెనీలు, ఆయా రంగంలో పనిచేసే కంపెనీలు ఏవైతే ఉన్నాయో అవి హైదరాబాద్కు వచ్చి గ్రీన్ ఎనర్జీకి సంబంధించి ఇక్కడ పెట్టుబడులు సాధించాలన్న లక్ష్యంతో ఈ ప్రస్థానాన్ని ప్రారంభించారు. ఈ సంకల్పానికి వారంతా కూడా పూనుకున్న పరిస్థితి. అవి ఆదిలోనే కూడా పెద్ద ఎత్తున ఫలితాలు ఇచ్చిన సందర్భం కూడా ఉంది. అదే కనుక కంటిన్యూ అయి ఉంటే ఇప్పుడు మరిన్ని పెట్టుబడులు రావడం ద్వారా, వేల కోట్ల రూపాయల పెట్టుబడులు రావడం ద్వారా తెలంగాణకు మరింత ఆర్థిక ప్రయోజనం, ఓవైపు ఉపాధి అవకాశాలు, మరోవైపు పెట్టుబడులు, ఇంకోవైపు రాష్ట్ర ఖజానాకు కూడా పెద్ద ఎత్తున ఆర్థికంగా కూడా ప్రయోజనం చేకూరే ఒక అద్భుతమైన అవకాశం ఉండేది. కానీ అద్భుతమైన అవకాశాన్ని కాంగ్రెస్ సర్కార్ వచ్చిన తర్వాత దెబ్బతీసింది. కేవలం పెట్టుబడులకే కాదు తెలంగాణ యువతకు కూడా దీనివల్ల పెద్ద ఎత్తున నష్టం చేకూరిన అంశాన్ని కూడా ఇక్కడ కేటీఆర్ గారు చాలా స్పష్టంగా సూటిగా రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్న సందర్భం. నిజంగానే రాజకీయ కక్షలు ఉంటే ఇలాంటి కేసులు పెట్టుకోండి, కానీ ఇలాంటి కీలకమైన ప్రతిష్టాత్మకమైన రేసులను ప్రపంచ దేశాలు పోటీ పడుతుంటే వాటన్నిటిని కూడా ఎదుర్కొని వాటన్నిటిని కాదని హైదరాబాద్ ఒక రెడ్ కార్పెట్ వేయడం ద్వారా ఆ కంపెనీలను ఆహ్వానించి ఇక్కడ రేసు నిర్వహించాం కాబట్టి వాటిని కొనసాగించాలి. కానీ ప్రభుత్వాలు మారినప్పుడల్లా ప్రభుత్వ విధాన నిర్ణయాలు, ఇలాంటి కీలకమైన విషయాల్లో విధాన నిర్ణయాలు మారడం సరైనది కాదు. గవర్నమెంట్ అనేది ఒక కంటిన్యూస్ ప్రాసెస్, ఆ ప్రాసెస్ను కంటిన్యూ చేయాలి. గతంలో సమైక్య రాష్ట్రంలో ఆయా ప్రభుత్వాలు తీసుకున్న మంచి నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో అవిటిని బీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కూడా కొనసాగించిన సందర్భాన్ని మనం చూసాం. ఫీజు రీఎంబర్స్మెంట్ కావచ్చు, ఆరోగ్యశ్రీ వంటి పథకాలు ఏవైతే ఉన్నాయో అవి ప్రజల మనసులు గెలిచిన పథకాలు, ప్రజలకు నచ్చిన పథకాలు కాబట్టి వాటిని కొనసాగించిన సందర్భం. ప్రభుత్వం ఇప్పుడు కూడా కంటిన్యూస్ ప్రాసెస్గా ఉంటుంది కాబట్టి విధాన నిర్ణయాలు మంచివైనప్పుడు, ప్రజలకు ఫలితం దక్కుతున్నప్పుడు, తెలంగాణ ప్రతిష్ట పెరుగుతున్నప్పుడు వాటిని ప్రోగ్రెసివ్గా ఆలోచించాలి. కానీ ఇలాంటి డిస్ట్రక్టివ్ పాలసీస్ కావచ్చు, డిస్ట్రక్టివ్ డెసిషన్స్ ప్రభుత్వాలు తీసుకుంటే దానివల్ల రాష్ట్రానికి ప్రయోజనం కాదు, రాష్ట్రానికి నష్టం జరుగుతుంది. కాబట్టి ఆ దిశగా ఆలోచనలు కానీ నిర్ణయాలు ఏమైనా ఉంటే వాటిని మార్చుకోవాలి. తెలంగాణ ప్రయోజనాలే ప్రాతిపదికగా పనిచేయాలి, కానీ రాజకీయ కక్ష సాధింపులను వేదికగా చేసుకోకూడదని చెప్పేసి కూడా కేటీఆర్ గారు చాలా స్పష్టంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరించిన సందర్భాన్ని కూడా మనం చూసాం. ఈరోజు ఏసీబీ విచారణకు కేటీఆర్ గారు హాజరు కాబోతున్నారు. అంశానికి సంబంధించిన కథనం ఇదే. మరో కీలకమైన వార్త కనిపిస్తోంది. బనకచర్లను అడ్డుకోండి అంటూ మాజీ మంత్రి హరీష్ రావు డిమాండ్ చేస్తూ ఉన్నారు. రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆయన హెచ్చరిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. అపెక్స్ కౌన్సిల్ మీటింగ్ను కోరండి, రాష్ట్ర జల హక్కులను కాపాడండి, లేదంటే తెలంగాణకు తీరని నష్టం,
మంత్రి ఉత్తమ్కు హరీష్ రావు లేఖ అంటూ ఈ కీలకమైన వార్తను మనం చూస్తున్నాం. ఏపీ ప్రభుత్వం అక్రమంగా చేపట్టిన గోదావరి బనకచెర్ల లింక్ ప్రాజెక్టును అడ్డుకోవాలని, అందుకోసం వెంటనే అపెక్స్ కౌన్సిల్ సమావేశం ఏర్పాటు చేయాల్సిందిగా కేంద్రాన్ని కోరాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని మాజీ మంత్రి హరీష్ రావు డిమాండ్ చేశారు. అంశానికి సంబంధించిన వార్త. తెలంగాణకు సంబంధించిన 3 ప్రాజెక్టులు కాళేశ్వరం 3వ టీఎంసీ, సమ్మక్క సాగర్, బిఆర్ అంబేద్కర్ వార్ధా డిపిఆర్లు కేంద్రం వద్ద పెండింగ్లో ఉన్నాయి. వాటికి అనుమతులు రాకుండానే మన వినియోగాలు పూర్తి స్థాయిని అందుకోకముందే ఏపీ ప్రభుత్వం చేపట్టిన గోదావరి బనకచెర్ల ప్రాజెక్టుకు అనుమతిస్తే తెలంగాణ ప్రయోజనాలు తీవ్రంగా దెబ్బతింటాయని హరీష్ రావు గారు చాలా స్పష్టంగా హెచ్చరిస్తున్నారు. ఇది తెలంగాణ ప్రయోజనాలను దెబ్బతీయడమని ఆయన కుండబద్దలు కొడుతున్న సందర్భం. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వరద జలాలను మాత్రమే తరలిస్తామని అంటున్నప్పటికీ కూడా తెలంగాణ ప్రయోజనాలకు దెబ్బతీసే విధంగా ఈ మొత్తం వ్యవహారం ఉంది. గోదావరి ట్రిబ్యునల్ అవార్డులో నికర జలాలు, అదనపు జలాలు అన్న విభజనే లేదు, ఆల్ వాటర్స్ మాత్రమే. కాబట్టి గోదావరి జలాల తరలింపును ఆపుకోవాలి. బదులు కృష్ణా నికర జలాల్లో 157 టీఎంసీల నీటి డిమాండ్ను కృష్ణా ట్రిబ్యునల్ ముందు ఉంచే అంశాన్ని కూడా రాష్ట్ర ప్రభుత్వం పరిశీలించాలి. అలాగే న్యాయ నిపుణులతో చర్చించాలని ఆయన కోరిన పరిస్థితి కనిపిస్తోంది. బనకచెర్లను ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన ప్రభుత్వం చేపట్టడం అనేది పూర్తిగా నిబంధనలకు విరుద్ధం, అక్రమంగా చేపడుతున్న ప్రాజెక్ట్ ఇది. తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలు నెరవేరకుండా కాళేశ్వరం ప్రాజెక్టును ఓవైపు ఎండగొడుతూ మరోవైపు అనేక కీలకమైన ప్రాజెక్టులకు సంబంధించిన ప్రతిపాదనలు కేంద్రం వద్ద పెండింగ్లో ఉన్నప్పటికీ కూడా వాటిని పరిశీలించకుండా ఆఘమేఘాల మీద యుద్ధ ప్రాతిపదికన ఆంధ్రప్రదేశ్ చేపడుతున్న బనకచెర్లకు సంబంధించిన ప్రాజెక్టుకు కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చే విధంగా వ్యవహరించడాన్ని తెలంగాణ రైతాంగం కూడా మండిపడుతున్న పరిస్థితి. అదే అంశానికి సంబంధించి హరీష్ రావు గారు చాలా స్పష్టంగా హెచ్చరిస్తున్న పరిస్థితి. తెలంగాణ రాష్ట్ర రైతుల ప్రయోజనాలను దెబ్బతీస్తే తప్పకుండా ఊరుకునే ప్రసక్తి లేదు. రైతులను సంఘటితం చేసి సర్కారుపై తప్పకుండా పోరాటం చేస్తాం. కేవలం రాష్ట్రంలోని కాంగ్రెస్ సర్కారే కాదు, కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కూడా ఏ విధంగా తెలంగాణతో ఇలాంటి కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతుందో వాటన్నిటిని కూడా ప్రజాక్షేత్రంలో ఎండగడతాం అని హెచ్చరిస్తూనే ఈ ప్రయత్నాలను మానుకోవాలి, ఈ ప్రయత్నాలను అడ్డుకోవాలని కేంద్ర ప్రభుత్వాన్ని కూడా ఆయన కోరుతున్న పరిస్థితి. దానికి తోడుగా రాష్ట్ర సర్కార్ కూడా ఆయన లేఖ రాశారు. వెంటనే దీనిపై చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేసిన పరిస్థితి. అలాగే జూలై 2వ వారంలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు అనే వార్త మనకు సాక్షిలో ఫస్ట్ పేజ్లో కనిపిస్తూ ఉంది. ఈ నెలాఖరులో జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉన్నట్టుగా కనిపిస్తూ ఉంది. తర్వాత సర్పంచ్ అలాగే మున్సిపల్ ఎన్నికలు నిర్వహించే ఆలోచనలు రాష్ట్ర ప్రభుత్వం ఉంది. త్వరలో జరిగే మంత్రివర్గ భేటీలో స్పష్టత వచ్చే అవకాశం. ఈ వారంలోనే రైతుల ఖాతాలో రైతు భరోసా నిధులు, వీలున్నంత త్వరగా సన్న ధాన్యానికి బోనస్ అంటూ ఈ వార్త. అలాగే దాడులు అంటూ మరో వార్త కూడా కనిపిస్తుంది. వెనక్కి తగ్గని ఇజ్రాయెల్, ఇరాన్ అంటూ యుద్ధ మేఘాలకు సంబంధించిన కథనం ఇది. ఇరాన్లో గ్యాస్, చమురు కర్మాగారాలపై బాంబులు, రక్షణ శాఖ ప్రధాన కార్యాలయంపై క్షిపణి దాడులు అంటూ ఈ వార్త కూడా కనిపిస్తోంది. తెలుగు వారంతా క్షేమమే, ఇజ్రాయెల్ తెలుగు అసోసియేషన్ వెల్లడి అంటూ ఈ కథనం. ఒకసారి తెలంగాణ టుడే చూద్దాం. తెలంగాణ టుడేలో వచ్చిన ప్రధానమైన కథనాలు. కాంగ్రెస్ గవర్నమెంట్స్ బారోయింగ్స్ ప్రీ రైజెస్ రెడ్ ఫ్లాగ్స్ అంటూ వార్త కనిపిస్తోంది. సెట్ టు బారో 17,500 crore in first quarter of 2025-26, surpassing budget projections అంటూ ఈ వార్త కనిపిస్తుంది. Revant government continues its aggressive borrowing trajectory with a fresh indications that Telangana's debt could once again exceed budget projections for the current financial year into వార్త. సెక్యూరిటీ బాండ్స్ ఆక్షన్ అంటూ ఈ వార్త కనిపిస్తుంది. ఎప్పుడెప్పుడు ఎన్ని బాండ్స్ను, సెక్యూరిటీ బాండ్స్ను ఆక్షన్ చేయడం ద్వారా ఎన్ని వేల కోట్ల రూపాయలను తీసుకొచ్చారనే అంశానికి సంబంధించిన వార్త కనిపిస్తుంది. టోటల్ బారోయింగ్స్ యాజ్ ఆఫ్ June 17,400 crore, అడిషనల్ బారోయింగ్ ఎక్స్పెక్టెడ్ బై మంత్ ఎండ్ 2,000 to 3,000 crore అంటూ వార్త కనిపిస్తుంది. బడ్జెట్లో పెట్టుకున్న ప్రతిపాదనల కంటే కూడా, బడ్జెట్లో పెట్టుకున్న అంచనాల కంటే కూడా మించి అప్పులను సాధించే దిశగా, అప్పులను తీసుకునే దిశగా రాష్ట్ర ప్రభుత్వం అడుగులేస్తుందనే అంశానికి సంబంధించిన వార్త. ఆర్థిక భారం పెంచుతుందనే అంశం. గతంలో అప్పులపై రాద్ధాంతం చేసిన కాంగ్రెస్ సర్కార్ ఇప్పుడు ఆర్థికంగా తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలు కావచ్చు, ఆర్థిక ఆదాయాలు గండి కొట్టేలా అనేక నిర్ణయాలు తీసుకుని మరోవైపు అప్పులపై పూర్తిగా ఆధారపడుతున్న పరిస్థితి ఉందనే అంశాన్ని ఇక్కడ తెలంగాణ టుడే ఫస్ట్ పేజ్లో హైలైట్ చేస్తుంది. అలాగే 5 హైదరాబాదీ యూస్ డ్రౌన్ ఇన్ గోదావరి ఎట్ బాసర్ అంటూ వార్త కూడా కనిపిస్తుంది. 5 హైదరాబాద్ యువకులు గోదావరి బాసర్కు వెళ్ళి అక్కడ ప్రమాదవశాత్తు నీటిలో మునిగి చనిపోయిన అంశానికి సంబంధించిన బాధాకరమైన వార్త ఇది. అలాగే ఇజ్రాయెల్ అలాగే ఇరాన్ మధ్య జరుగుతున్న యుద్ధానికి సంబంధించిన ఫోటో ఐటమ్ కూడా కనిపిస్తుంది. యుద్ధం కేవలం విషాదాన్ని మాత్రమే మిగులుస్తుంది, యుద్ధం ఎప్పుడు కూడా ఇలాంటి మారణ హోమాన్ని మాత్రమే మిగులుస్తుందనే అంశానికి సంబంధించిన ఫోటో ఐటమ్ మనకి ఇక్కడ చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉంది. ఇవి ఈరోజు పత్రికల్లో వచ్చిన ప్రధానమైన వార్తలు.